వీక్లీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా, అంటే ఎందుకని వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఫస్ట్ తీసేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. నిజమేనా? అది నిజం కాదులే కానీ పాపం వాళ్ళ వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా, ఆయన గేమ్ పరంగా బలవంతుడు, గేమ్ ఆడతాడు, కానీ ఎంటర్టైన్మెంట్ లేదు. పాపం ఆయన ఎక్కడో కూర్చుంటాడు, ఆయన వల్ల చెల్లి చేయడానికి ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ ఒక్కటి లేదనే ఓట్లు తగ్గిపోయినాయి. ఈయన గౌరవ్ గారు ఉన్నాడా, పాపం భాష రాక ఊక ఆడికి కెమెరాల కాడికి వచ్చి చెప్పుకోను, ఆ చిన్న చిన్న ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్ ఇస్తుండలే గానీ దాని వల్ల ఉండలేకపోయింది ఎక్కువ రోజులు. ఓటికి దాని వల్ల తగ్గింది, ఎంటర్టైన్మెంట్ వల్లనే తగ్గింది, అంతేగాని ఆ పరంగానే చూడాలి. పాపం వాళ్ళిద్దరు నేను ఏం అంటానికి ఏం లేదు అక్కడ. అర్థం కాదు, ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా, గౌరవ్ గారికి కొంచెం అర్థం కాదు, అర్థం కాక నామినేషన్ చేయటం, అర్థం కాక మాట్లాడటం, ఆ చిన్న చిన్న తప్పులే ఉన్నాయి కానీ ఏం లేదు. బిగ్ బాస్ కప్ ఎవరికి వస్తే మంచిది అనుకుంటున్నాను నేను ఇమానీలకు వస్తేనే మంచిది అనుకుంటున్నాను, నాతో పాటు కూడా అందరు కోరుకోరు. ఎందుకంటే ఆట పరంగా, గేమ్ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా మన న్యాయం మాట్లాడాలి, ఏదైనా కానీ న్యాయమే మాట్లాడుతున్నాను నేను. దయచేసి అన్ని చూడండి, మీరు అన్ని చూసి ఓటేసి మనల్ని గెలిపించుకుందామని కోరుకుంటున్నాను. ఎందుకు మరి తనూజకి ఎక్కువ సపోర్టింగ్ అనేది అందుతుంది? ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు కూడా ఎక్కువ తనూజని నేను చెప్పిన నిజమే, ఆ మాట కూడా చెప్పిన. ఎందుకంటే తనుజ కట్టు పట్టు చూసి ఆ నాన్న అంటాం చూసి పిల్ల ఆడపిల్ల ఎట్టుండాలి ఎవరికుండా కూడా రేపు ఎవరైనా చేసుకున్నా కూడా వాళ్ళ కీర్తి నిలబెట్టుద్ది అనిపించింది నాకు. రీతు సార్ని చూస్తేనేమో ఇట్లా అమ్మాయి ఉండకూడదు అనిపించింది, ఎందుకంటే పాప హౌస్ లో పోయి నాకు ఆమె గురించి బ్యాడ్ వచ్చింది కదా బయటికి, అట్లా అనిపించింది. ఉండగా అసలు రీతు సోదరే మంచి అనిపిస్తుంది నాకు, తనుజ మంచి అనిపించట్లా. తనుజ మన దివ్యల మాదిరి వచ్చిన కాంచి ఆమె రెండో షేడ్ గాని వచ్చింది అనమాట. సాయం చేసినోడికే ఎన్ని పోటీ పొడిచింది. ఇప్పుడు ఆమెకి ఇమానీలు కామెడీ చేయడం వల్ల ఆమె ఎక్కువ కానొచ్చింది. నాన్న అనే సలువు ఎవరు ఇచ్చిండ్రు? బర్నీ అనే కదా ఇచ్చింది పాపం, ఆయన ఇయటం వల్ల ఎక్కువ కానొచ్చింది. హౌస్ లో అందరు సపోర్ట్ చేయడం వల్ల ఆమెకు ఎక్కువ అయిపోయింది. అదంతా దృష్టిలో పెట్టుకోవాలి కదా, సాయం చేసిన ఎప్పుడైనా మర్చిపోకూడదు, అటు పెడితే అటున్నారు పెట్టాలా, అది లేదు ఆమెకి. అందుకే పాప ఆయనకు నోట మాట్లాడాలి, అదేందా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన సిగ్గుపాటు ఆడియన్స్ తో చెప్పించినాక అప్పుడు సరే ఇష్టం లేకుండా ఆర్మీ కళ్యాణాన్ని పెట్టింది. అసలు ఎంత తప్పు అట్లా చెప్పడం, ఆమె హౌస్ లో ఎందుకు లేరు సపోర్టు? నాగార్జున సార్ కూడా ఎత్తుకొని సంఖ నెప్పి పుట్టి కింద ఎత్తేసిండు ఆమెని, దైత్రం వదిలిందని. నాగార్జున సార్ ఈసారి బాగానే చెప్పిండమ్మా, ఖచ్చితంగా రీజన్ అని చెప్పింది. డిమాండ్ పవన్ మీద వేసిన ఎలిగేషన్ అది కూడా చెప్పిండు, చెప్పి ఆ కత్తి తీసాడు వేసిండు. ఇంకా నాగార్జున సార్కి ఈసారి నేను అభినందిస్తున్నా, బాగా చెప్పినాను. అంటే డిమాండ్ పవన్ గురించి మాట్లాడడం గానీ, సంజన గెలుపుకు సంబంధించిన విషయంలో గానీ మాట్లాడారు, ఆమెకు సంబంధించి తనుజ ఏ విధంగా ప్రవర్తించిన విషయం. అవును, సంజన గారు పాపం ఏకే సపోర్ట్ చేసి నకిల్కి అవిష్కాయ చేసి పెడితే నువ్వు నాకు సపోర్ట్ చేసినావు కానీ నన్ను అట్టు మాట్లాడుతున్నావు అదే సాకు వస్తుంది వచ్చి కూర్చొని. ఏమన్నా మర్యాద ఉన్న పిల్లేనా చెప్పు? అట్టడి పిల్ల అదే పిల్ల హౌస్ బయట కనుకుంటే అట్టడి పిల్లలు అబ్బాయిలకి కనుక దొరికితే ఆడపిల్లలు వాళ్ళు ఇంకా నిన్ను నిత్తానం ఉరేసుకొని సాగటం ఏమన్నా ఉందా? ఆ పిల్ల చూస్తేనే పద్ధతి కానొద్ది, షాడిజం ఎవరికి కారాదు. మరి అట్టప్పుడు ఎట్ట చెప్పు? మగ పిల్లలు బలైపోతారు కదా అట్టడి ఆడపిల్లలు తలిగితే. అందుకని దయచేసి నేను చెబుతున్నా, అబ్బాయిలకు చెబుతాను, ఇది దయచేసి కట్టు పట్టు చూసి మోసపోకండి. అందులో షాడిజం ఉంటుంది నాన్న, దయచేసి చెబుతున్నా, షాడిజం ఉంటుంది. ఆ షాడిజం మీరు ఎవరికి చెప్పుకోలేరు. ఇప్పుడు పాపం ఆర్మీ కళ్యాణ్ అదే అనుభవిస్తుంది హౌస్ లో, నిమిషాలు కలుగుతుంది, మీరు చూస్తూనే ఉన్నారుగా. అసలు అలగటం ఏడ్చుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే కొద్దిసేపు కూర్చుంది కదా అంటే కూడా ఎవరు నువ్వు చెప్పడం అదే నీలో నచ్చదని చెప్పింది, కూర్చొని ముడుచుకొని పోయి ప్రతి ఒక్కటి కానొస్తుంది. పాపం భరణి గారికి నిజంగా కన్న పెట్టిన కూడా అటు చూసుకోలేదు, అంత బాగా చూసుకుంటే అన్ని మాటలు అంటున్నా కూడా ఆయన కూడా ఎదురు తిరిగి మాట్లాడిందిగా. రెండోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్ లోకి వచ్చినాక ఎప్పుడన్నా నాన్న అని పిలిచిందా? దయచేసి చూడండి, మీరు అట్టాటి అమ్మాయిలు మీకు బయటలో తలుగుతురు, తల్లిదండ్రులంటే ఎట్టా తప్పదు కన్నహారానికి, ఎట్టాటి మొండి అట్లా మోయింది. అందుకని మీకు అవసరం లేదు, బయట మీకు ఎట్టాటి అమ్మాయిలు కనుక తగిలితే అబ్బాయిలు అంటే వదిలించుకోండి అని చెబుతున్నా. అంటే ఇమాన్యుల్ భరణి మీద నామినేషన్ వేశాడు, నువ్వు సరిగా ఆడట్లేదు, నీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, అప్పుడు ఇప్పుడు చేంజ్ అనేది ఏం కనిపించట్లేదు అని చెప్పి ఇమాన్యుల్ మాట్లాడాడు. దానికి భరణి గారు నాకు తగిలిన దెబ్బలు నీకు కూడా తగిలితే నువ్వు ఇట్లనే పర్ఫార్మ్ చేస్తావా, నా వరకు నేను చేస్తున్నా అంటే చేయట్లేదు అని చెప్పి మాట్లాడు. నిజంగానే భరణి గారు మాట్లాడుతున్నారా? అంటే నేనైతే వాళ్ళిద్దరి గురించి నాకు మంచి అభిప్రాయం ఉంది కాబట్టి నేను 3 ముక్కలు చూసి నేను చెప్పను, మాయకథలు పూర్తి చూసి నాకు రేపు చెబుతాను. చెప్పండి, భరణి గారు ఎలా ఆడుతున్నారు ఏంటి? భరణి గారు బాగానే ఆడుతుండు, ఇమాన్యుల్ బాగానే ఆడుతుండు, వాళ్ళ రీజన్లు చెప్పుకుంటే బాగానే ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు నేను తప్పు పట్టలేను, పూర్తి చూస్తే చెబుతాను నేను ఏదైంది అది ఖచ్చితంగా చెబుతా. ఇప్పుడు డిమాండ్ పవన్ రీతు సోదరు పెట్టుకున్నారు నామినేషన్, వాళ్ళిద్దరు ఒకరికొకరు చెప్పుకునేది బాగానే ఉంది, డిమాండ్ పవన్ చెప్పేది బాగానే ఉంది, కానీ ఇద్దరు స్నేహం అనుబంధం ఉండి ఇద్దరు ఏడ్చుకుంటారు చూడు, అది నిజమే కదా, అది నిజమే కదా, గేమ్ నిజమే, ఆ ఏడుపు నిజమే కాబట్టి వాళ్ళిద్దరు దయచేసి మాకు అవ్వట్లేదు అని ఏడ్చుకున్నారుగా, అందుకే మేము వాళ్ళు చూస్తుంటే మాకు కూడా అవ్వట్లేదయ్యా. బయటకు కాదు, ఆడవద్దు, మీ గేమ్ మీరు ఆడుకోండి, బాగుంటుంది, మీరు గేమ్ ఆడినా మాట్లాడినా చూడమచ్చగా ఉంటుంది. అందుకని సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారు? సుమన్ శెట్టి గారు పాప మంచి వ్యక్తి కదా, ఆయన గురించి నేను ఏమి చెప్పను, ఏమి నోటు లేదు, ఏమని చెబుతూనే ఉండా. సుమన్ శెట్టి గారు హౌస్ లో ఇప్పుడు రాజీలాల్ టాస్క్ లో ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చిండు, రీతు సోదరికి పుచ్చకాయ మొక్కలు తినిపించడం కిందికి పైకి చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చిండు, చాలా బాగుంది. ఈసారి నేను ఈమె సంజన గారు కావాలనుకుంటున్నాను, ఎందుకంటే పాపం ఆమె బిడ్డ కోసం ఏడ్చింది రాత్రి, ఎందుకంటే ఆమె ఫ్యామిలీకి పోయినాదని చెప్పి 5 నెలల బిడ్డను వదిలిపెట్టి వచ్చిన నాగార్జున సార్ నేను బయటకు వెళ్ళిపోతాను, నా వల్ల కాదు, నాతో అవ్వట్లేదు అని. అంటే మాక్సిమం ప్రతి ఒక్క బిగ్ బాస్ లో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్న పిల్లలు తీసుకొచ్చి ఫ్యామిలీ వీక్ హైలైట్ చేయడం అనేది చాలా
మెయిన్ థింగ్. మరి ఎందుకు అంటే మధ్యలో ఏమైనా చేంజ్ చేస్తారంటారా? సంజన ఖచ్చితంగా ఫ్యామిలీ అనేది ఉంటదంటారా? అది ఫ్యామిలీ ఉంటేనే బాగుంటది, కానీ వాళ్ళు హైలైట్ చేయటం అటు పక్కన పెడితే అవకాశం వచ్చినప్పుడు వదులుకోవడం ఇష్టం ఉండదు కదా. వాళ్ళు వస్తారు, అట్లా చూడాలి మనం. అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు హైడ్ చేయటం కాదు, అది వాళ్ళకి అవకాశం వచ్చింది. 5 నెలల బిడ్డ అయినా నెల బిడ్డ అయినా బిగ్ బాస్ హౌస్ లో అవకాశం ఉంటే మామూలు విషయం కాదుగా. ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటా. సంజన పాప ఏడుతుంది కాబట్టి. సంజన కోసం కళ్యాణ్ కూడా నాకేం వద్దు సార్ అని చెప్పి హ్యాపీ కళ్యాణ్ బర్నీ గారు లేసారు, ఇద్దరు లేసారు పాపం. సంజనాన్ని కూడా ఏడిపిస్తే ఎమోషనల్ పరంగా బిగ్ బాస్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తాయని చెప్పేసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా? లేదు అబ్బా, మనం ఆలోచించుకునే దాంట్లోనే ఉంటుందా ఏదైనా. మనం మంచిగా ఆలోచించుకుంటే మంచిగా కానొద్ది, చెడుగా ఆలోచించుకుంటే చెడుగా కానొద్ది. ఏదైనా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా. అంటే టీఆర్పీ కోసం స్క్రిప్టెడ్ కదా ఇదంతా, బిగ్ బాస్ అని చాలా మంది స్క్రిప్టెడ్ అంటున్నారు కదా. అసలు బిగ్ బాస్ పెట్టిందే టీఆర్పీ కోసం, దాంట్లో ఇలా చేయాలని చెప్పేసి కూడా అనుకోవచ్చు కదా. మొత్తం టీఆర్పీ బిగ్ బాస్ లో ప్రతి ఇప్పుడు రేపు వచ్చేది కూడా ఇప్పుడు చూపిస్తారంటే టీఆర్పీ కోసం కదా. రేపు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎక్కడ మనం చూడమా, మనకే తెలుస్తుంది కదా. అది వాళ్ళ పెంచాక అనుకోవడం ఎందుకు చెప్పు. అంటే కప్ ఎవరికి వస్తే బెటర్? ఇమానుయల్కే. దయచేసి ఈ వీక్ మాత్రం కమెడీ ఇమానుయలే హీరో కావాలా, కప్పు కొట్టాలా. తనుజ వద్దు, ఇప్పుడు తనుజ పాలి ఇప్పుడు సంజన గారిని గానీ సుమన్ శెట్టి గారిని గానీ ఎలిమెంట్ చేయాలనుకుంటారు. వాళ్ళిద్దరిని హౌస్ లో ఉంచి తనుజాని ఎలిమెంట్ చేస్తే బాగా అనుకుంటున్నాను నేను. తెలుగువాడి టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, క్లిక్ చేయండి, అనుభవించండి మరియు ఆనందించండి.